2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ అని జగన్ పక్కన పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తా అన్నారని, అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. పోలవరం సందర్శనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మొదట ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టును గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పవర్ ప్రాజెక్ట్ మీరు హిల్ కొడుతున్నారు కదా, స్ట్రాంగ్ గా ఉందని ఇది ప్లేస్ నుంచి మనకి 45 రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములిచ్చారని చంద్రబాబు చెప్పారు. నిన్న మొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న నాదురే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు చంద్రబాబు. 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2027 డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి ఉంటే 2026 డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు బాధ్యత ఉంది. వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం, వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారని అన్నారు. కేంద్రాన్ని ఒప్పించి 7 మండలాలను ఏపీలో విలీనం చేశామని అన్నారు చంద్రబాబు. నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిర్వాసితులతో ముఖాముఖి తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు.